హలో బైక్ లవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ హైదరాబాద్ బైకర్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియోస్. సో నేను ఈరోజు కేటీఎం షోరూమ్కి వెళ్తున్నా. కేటీఎం డ్యూక్ 125 టెస్ట్ చేద్దామని. అసలు ఆ బైక్ దేనికి పనిచేస్తుంది, అసలు ఆ బైక్ మనం దేనికి వాడుకోవచ్చు, దేని పర్పస్కి అసలు ఆ బైక్ వాళ్ళు సేల్ చేస్తున్నారు, 125 సెగ్మెంట్ బైక్ అసలు వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు, సో అది దాని పర్పస్ ఏంటి, అది ఎందుకు పనికి వస్తుంది అని చెప్పి, అది టూరింగ్కి లేదా సిటీ రైడ్స్కి లేకపోతే నార్మల్ దాని పర్పస్ ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు టెస్ట్ రైడ్లో. అండ్ దాని మైలేజ్, దాని టాప్ స్పీడ్, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అండ్ వీలైతే ఈరోజు మనం హస్క్వర్నా సర్ఫీల్ అండ్ 250 కూడా టెస్ట్ రైడ్ చేద్దాం ఒకవేళ పాసిబుల్ అయితే. అండ్ ఈరోజు నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. హస్క్వర్నా సర్ఫీల్ అండ్ రివ్యూ ఒకటి, అండ్ కేటీఎం డ్యూక్ 125 రివ్యూ ఒకటి, వాక్ అరౌండ్ రివ్యూ. సో మీరు కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు. నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. BS6 బైక్స్ అన్నీ అందులో, BS6 బైక్ రివ్యూస్ అన్నీ అందులో ఉంటాయి. సో మీకు ఏదైనా BS6 బైక్ రివ్యూ కావాలంటే మీరు అందులో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ అయితే వచ్చేసింది. ఇదే అనుకుంటా మనం టెస్ట్ రైడ్ చేసేది. డ్యూక్ 125. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేటీఎం డ్యూక్ 125cc. సో మనం ఈరోజు దీన్ని టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. దీని ఇంజన్ వచ్చేసి 124.5 డిస్ప్లేస్మెంట్ ఉంది. దీని టార్క్ వచ్చేసి 12 Nm టార్క్, అండ్ పవర్ వచ్చేసి 14.5 హార్స్ పవర్. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్స్. మనకి దీంట్లో పవర్ అనేది చాలా మంచి లభిస్తుంది. యూటర్న్ చెక్ చేద్దాం ఒకసారి. cc ఎక్కువ పవర్ ఉన్న బైక్ ఇదే. సో దీంట్లో మనకు పవర్ అనేది అన్ని సెగ్మెంట్స్ 125cc బైక్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి ఎక్కువ ఉంది. దెన్ టాప్ స్పీడ్ కూడా అన్ని బైక్తో కంపేర్ చేసుకుంటే 125cc అన్ని బైక్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఇదే వెళ్తుంది. టాప్ స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ 125 to 130 వరకు రీచ్ అవుతుంది బైక్ ఇది. గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్ ఉంది. మనం దీన్ని ట్రాఫిక్లో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మనకి ఇందులో సింగిల్ ఛానల్ ABS ఒకటే ఉంది. హార్న్ కొంచెం లో సైడ్ ఉంది, తక్కువ వినిపిస్తుంది సౌండ్. దీంట్లో మనకి 6 గేర్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు లో స్పీడ్లో ఉండి 4th గేర్లో ఉన్న మీరు మేనేజ్ చేయొచ్చు. దీని RPM, దీని పికప్ అనేది చాలా స్మూత్గా ఉంది. సిటీ రైడ్స్కి చాలా మంచి పని చేస్తుంది ఇది. అసలు ఏ గేర్లో ఉన్నా కూడా తెలుస్తలేదు నాకు, అంత స్మూత్గా ఉంది ఇంజన్. మనం బ్రేక్స్ కూడా చాలా అద్భుతంగా పడుతున్నాయి. ఫిఫ్త్ గేర్లో 30 స్పీడ్లో ఉన్న ఏ డిఫరెన్స్ మనకి బండ అయిపోతుంది అనే డౌట్ అనేది అస్సలు లేదు. మనకి ఇది మైలేజ్ అప్రాక్స్, ఈ స్మూత్ ఇంజన్ వల్ల మనకి దీంట్లో మైలేజ్ 35 to 40 ఈజీగా వస్తుంది.
చేద్దాం ఒకసారి. కార్నరింగ్ ఎట్లా పనిచేస్తుందో. బ్రేక్స్ అనేవి చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. మీకు ఎలాంటి భయం అవసరం లేదు బండి ఆగుతుందా లేదో అని చెప్పి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయినా చాలా మంచిగా పనిచేస్తున్నాయి బ్రేక్స్. బ్రాంబో బ్రేక్స్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. చాలా స్మూత్గా ఉంది. 125cc బైక్లా లేదు ఇది అసలు, టు బి ఫ్రాంక్. మీరు ట్రాఫిక్లో చూడండి, మీరు ట్రాఫిక్లో ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎవరికైతే ఓన్లీ ఇల్లు జాబ్ ఎక్కువ తిరగకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ బైక్. కానీ టూరింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంజన్ స్మూత్ ఉన్నప్పటికీ, బికాస్ దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి తొందరగా ఏమంటాం తొందరగా డల్ అయిపోతుంది ఇంజన్. సో మనం లాంగ్ రైడ్స్ అనేది దీనిలో చేయలేము అసలుకి. బ్రేక్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి అబ్బా. వన్ 125cc ద బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ సో ఫ్రెండ్స్, ఇప్పుడే KTM డ్యూక్ 125 టెస్ట్ చేయడం జరిగింది. బైక్ మాత్రం చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్. నేను అసలు 20 to 30 స్పీడ్ ఉంటా, 4th గేర్లో ఉన్నా. బట్ అయినా అది ఏం జలకి ఇవ్వడం లాంటిది మాత్రం ఏం జరగలేదు ఆ బైక్లో. ఇంజన్ అంతా స్మూత్ ఉంది. మీరు లో స్పీడ్ ఉన్నప్పుడు హై గేర్స్ ఉన్న ఇంజన్ ఆఫ్ అవ్వడం లాంటిది ఏం జరగదు. అది ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఆ బైక్ ఎవరికి పనిచేస్తుంది అంటే టూరింగ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూరింగ్కి అయితే ఆ బైక్ పనికిరాదు, బికాజ్ అది 125cc కాబట్టి. సో మీరు ఆ బైక్లో మీరు 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ వన్ డేలో ట్రావెల్ చేయడం అనేది కష్టమవుతుంది. సో ఇది ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ చేయొచ్చు, బట్ మీరు బ్రేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇంజన్ హీట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అనుకున్న టైంకి రీచ్ అవ్వకుండా ఉంటారు మీ డెస్టినేషన్ని. సో ఆ బైక్ అనేది టూరింగ్కి మాత్రము సూట్ అవ్వదు. ఒకవేళ చేయడానికి వచ్చినా కానీ సూట్ అవ్వదు. అండ్ అది ఎవరికి మాత్రం పనిచేస్తుంది అంటే, ఎవరైతే ఇంటి నుంచి జాబ్కి వెళ్ళడానికి ఒక మంచి బైక్ కావాలి, నాకు అన్ని ఫ్యూచర్స్ ఉండాలి అండ్ బ్రేక్స్ మంచిగా ఉండాలి, ఇంజన్ రిఫైన్మెంట్ మంచిగా ఉండాలి, పికప్ మంచిగా ఉండాలి అండ్ స్టైలిష్ లుక్ కావాలి అని అనుకున్న వాళ్ళకి చాలా మంచి పనిచేస్తుంది బైక్. అది కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనప్పటికీ మనకి ఫీచర్స్ అనేటివి మాత్రం స్టాండర్డ్ ఫీచర్స్ లభిస్తున్నాయి. మనకి బ్రాంబో బ్రేక్స్ లభిస్తున్నాయి, సింగిల్ ఛానల్ ABS లభిస్తుంది అండ్ మనకి మంచి ఇంజన్ లభిస్తుంది. హైయర్ సీసీ డ్యూక్లలో మనకి ఏవైతే వస్తున్నాయో అన్నీ కూడా ఇందులో మనకి రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి స్టాండర్డ్ బైక్ 125cc సెగ్మెంట్స్లో. మనకి దీంట్లో మైలేజ్ కూడా మనకి ఈవెన్ దో మైలేజ్ మనకి వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి 45 to 50 ఇందులో రాకపోవచ్చు, బట్ మనకి 35 to 40 మాత్రం 100% వస్తుంది. మనం మంచిగా దాన్ని మెయింటైన్ చేస్తే మాత్రం, మనం దాన్ని మంచిగా మెయింటైన్ చేసి గేర్స్ టైంకి చేంజ్ చేయడం కానీ,
సో మనం దాన్ని ప్రాపర్ వేలో చూసుకుంటే మనకి 40 మైలేజ్ ఈజీ వస్తుంది. సో మనకు ఒక 125cc సెగ్మెంట్లో స్టాండర్డ్ బైక్ అనేది మన కేటీఎం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో క్లచ్ కానీ, ఎక్సిలేటర్ కానీ, పికప్ కానీ, పవర్ కానీ, బ్రేక్స్ కానీ, కంట్రోలింగ్ కానీ, కార్నరింగ్ కానీ, గేర్ షిఫ్టింగ్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్కటి కూడా మిస్టేక్ ఉందని చెప్పి అస్సలు లేదు. మిగతా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉన్నాయి. 125cc కాబట్టి సింగిల్ ఛానల్ అనేది సరిపోతుంది నన్ను అడిగితే. ఎందుకంటే మనం 120 స్పీడ్ మాత్రం 120 స్పీడ్ పోవడం అయితే జరగదు కాబట్టి, మనము ఎక్కువ 120 స్పీడ్ పోవడం జరగదు కాబట్టి మనం మ్యాక్సిమం ఎక్కువ రైడ్ చేస్తే 70-80 స్పీడ్ అవుతుంది కాబట్టి మనం దానికి ఏబిఎస్ అనేది అవసరం లేదు నన్ను అడిగితే. కాబట్టి సింగిల్ ఛానల్ ఏబిఎస్ని ఇవ్వడమే కరెక్ట్. వీళ్ళు మనకి హైయర్ సీసీ బైక్స్లోనే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది చూడడం జరుగుతుంది అండ్ అందులో ఇవ్వడమే కరెక్ట్. ప్రతి చిన్న బండికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చి మళ్ళీ నార్మల్గా ఏబిఎస్ అలవాటు అయితే మనకి నార్మల్ ఏబిఎస్ లేని బైక్స్ నడపడానికి కష్టం అవుతుంది. బ్రేకింగ్ అనేది కష్టం అవుతుంది, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బైక్. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ కరెక్ట్ ఆ బైక్కి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంత అంటే పని చేస్తుంది బట్ అంత యూజ్ రాదు. మనం అది ఉన్నా లేకపోయినా మనం బ్రేకింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు 125cc బైక్స్లో. సో వాళ్ళు అందుకనే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం జరిగింది. బట్ బైక్ అబ్బా మనకైతే చాలా మంచి నచ్చింది అబ్బా. ఎంత స్మూత్ ఉందంటే ఇంజన్ అంత స్మూత్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది బైక్ అది. బట్ ప్రైస్ అనేది 1,60,000 వరకు వస్తుంది హైదరాబాద్లో. కాబట్టి 1,60,000కి కొంచెం హైయర్ సీసీ బైక్స్ అనేవి వస్తాయి. టూరింగ్ పర్పస్ బైక్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు వేరే బైక్స్కి వెళ్ళాలని అనుకుంటున్నా. ఈ బైక్ వాళ్ళకి సూట్ అవ్వదు. బికాస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ సీసీ ఒక్కటి తక్కువ కాబట్టి టూరింగ్కి పనిచేయదు. కాబట్టి ఎవరైతే టూరింగ్కి బైక్ కావాలనుకున్నారో వాళ్ళకి డ్యూక్ 125cc అనేది సెట్ అవ్వదు. అండ్ ఓన్లీ జాబ్, ఇల్లు అంతే. వెళ్తే ఏమన్నా సిటీలో ఉన్న లోకల్కి ఫంక్షన్స్కి వెళ్తా. అండ్ ఇంకోటి నాకు మంచి స్టైల్ ఉన్న లుక్ ఉన్న బైక్ కావాలి, మంచి క్రేజ్ ఉన్న బైక్ కావాలి అండ్ మంచి స్టాండర్డ్ బైక్ కావాలి అనుకున్న వాళ్ళకే ఈ కేటీఎం డ్యూక్ 125 అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ మిగతా బైక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంత ప్రైస్ పెట్టాలి అనుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో పెట్టడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి వేరే బైక్స్ ఉన్నాయి. సో మనకి యమహా R125 రిలీజ్ చేస్తుంది అండ్ బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేసింది. సో ఇలాంటి చాలా సెగ్మెంట్స్ బైక్స్ ఉన్నాయి 125cc. ఇవి కూడా నేను త్వరలో రివ్యూ చేసి మీకు ఒక మంచి ఐడియా ఇస్తాను 125cc బైక్స్ మీద అండ్ BS6 బైక్స్ మీద. మీరు నా ఛానల్కి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండడానికి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. నా ఛానల్ పేరు వచ్చేసి హైదరాబాద్ బైకర్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి, పక్కనే ఉంటుంది అది. సో గంట సింబల్ కొట్టినాక మీకు ఎలాంటి వీడియో వచ్చినా మీకు అప్డేట్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతి బైక్ గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఇదబ్బా కేటీఎం డ్యూక్ 125 గురించి. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు డీటెయిల్స్ పంపుతా. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఈ బైక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా. మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి బైక్ గురించి మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు కామెంట్, అంతే. అండ్ ఇది ఈ బైక్ గురించి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ మదన్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.